వెల్కమ్ టు అవర్ ఛానల్. విరామం లేని విజయాలతో దూసుకుపోతున్న సుమన్ టీవీలో అద్భుతమైన ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. యూట్యూబ్ మాస్టర్ కోర్స్, గూగుల్ యాడ్సెన్స్, గూగుల్ యాడ్స్ పైన క్లాసెస్ చెప్పి ఉద్యోగం కూడా ఇచ్చే ఏకైక సంస్థ సుమన్ టీవీ. ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి సువర్ణ అవకాశం. వెల్కమ్ టు ద డిజిటల్ వరల్డ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి. ఇవాళ మనం డిస్కస్ చేసుకునే టాపిక్ వచ్చేసి మోడల్స్ అనమాట. ఇందులో ఫస్ట్ ఉన్నటువంటి కెన్, కుడ్, మే, మైట్, వీటి గురించి మనం ఇవాళ డిస్కస్ చేసుకుందాం. సో కెన్, కుడ్, మే, మైట్ ఇవి ప్రజెంట్ ఫామ్ అండ్ దాని యొక్క పాస్ట్ ఫామ్స్. ఫస్ట్ మనము కెన్ అనేటువంటి వర్డ్ గురించి చూద్దాము. కెన్ అనేటువంటిది బేసికలీ మనకు కెపాసిటీ, ఎబిలిటీ, పర్మిషన్ వీటి గురించి చెప్తుంది అనమాట. సో మనం అది ఎగ్జాంపుల్లో చూద్దాము. సే ఫర్ ఎగ్జాంపుల్, ఐ క్యాన్ స్విమ్ cross the river. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఐ కెన్ కుక్ డెలిషియస్లీ. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. కెన్ యూ లిఫ్ట్ దట్ బాక్స్? ఇక్కడ చూడండి. అఫ్ కోర్స్ కెన్ అనేటువంటిది సెంటెన్స్ మొదట్లో వచ్చి ఇది ఒక క్వశ్చన్ ఫామ్ చేసింది. బట్ స్టిల్ ఇక్కడ ఐ క్యాన్ స్విమ్ అక్రాస్ ద రివర్ అనేటువంటిది నా యొక్క ఎబిలిటీని చూపిస్తుంది. ఐ మీన్ ఐ కెన్ డూ దట్, అది నేను చేయగలను అనేటువంటిది. ఈవెన్ దిస్ ఈజ్ ఆల్సో ఎబిలిటీ. ఫైన్. పర్మిషన్ అనేది ఎలా ఉంటుంది అనేది ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాము. The teacher said, you can go now. అంటే ఇక్కడ this sentence means the teacher has permitted the child to go. చైల్డ్ వెళ్ళొచ్చు అని టీచర్ పర్మిషన్ ఇచ్చారు అన్న ఉద్దేశంతో. సో బేసికలీ క్యాన్ డినోట్స్ ఎబిలిటీ, కెపాసిటీ అండ్ పర్మిషన్ అనమాట. సో ఇందులో కెన్ అనేటువంటిది ఏదైతే ఎబిలిటీ ఇలా చూపించింది కదా, సో ఒక చిన్న చేంజ్ చేయడం వల్ల మనము కెన్ తోటి వి కెన్ ఫామ్ నెగటివ్ సెంటెన్స్. ఐ మీన్ నెగటివ్ సెంటెన్స్ అనేటువంటిది మీకు ఇంతకుముందు క్లాస్లో చెప్పినప్పుడు నేను చెప్పాను, నాట్ అనేటువంటిది యాడ్ చేయడం ద్వారా నెగటివ్ సెంటెన్స్ ఫామ్ చేయొచ్చు అని. చిన్న ఎగ్జాంపుల్ చూడండి. ఐ కెనాట్ డూ దాట్. ఈ కెనాట్కి షార్ట్ ఫామ్ వచ్చేసి కాంట్ అండి. సో ఇలా కూడా రాయొచ్చు మనం. ఐ కాంట్ డూ దట్, మనం కెనాట్ అని చెప్పే అవసరం లేదు, కాంట్ షార్ట్ ఫామ్ యూజ్ చేయొచ్చు. సో నెక్స్ట్, ఇట్ కెనాట్ బీ ట్రూ. అది నిజం అయి ఉండకపోవచ్చు. సో ఇలా నాట్ అనేటువంటిది, క్యాన్కి నాట్ అనేటువంటిది యాడ్ చేయడం ద్వారా మనము నెగటివ్ సెంటెన్స్ని ఫామ్ చేయొచ్చు అనమాట. సో మనకి నెక్స్ట్ ఉన్నటువంటి వర్డ్ వచ్చేసి మే. మే అనేటువంటిది మనకి బేసికలీ ఏం చెప్తుంది అంటే, ఫస్ట్ ఇన్స్టెన్స్ వచ్చేసి అండి, మే అనేటువంటిది మనకు పర్మిషన్ కోసం, మే అనేటువంటిది పర్మిషన్ కోసం వాడచ్చు. ఎలా అంటే చూడండి, చాలా జనరల్ సెంటెన్స్ కదా ఇది. మే ఐ కమ్ ఇన్ అనేటువంటిది, మే ఐ కమ్ ఇన్ అంటాం కదా. సో హియర్ వీఆర్ ఆస్కింగ్ పర్మిషన్, మనం పర్మిషన్ తీసుకుంటున్నాం. నెక్స్ట్
ఈ మే ఏదైతే ఉందో అది ఆఫెన్ అంటే చాలాసార్లు అంటే చాలా మటుకు క్యాన్ అనే వర్డ్ తోటి రీప్లేస్ అవుతుంది అనమాట. సో హియర్ మే ఐ గో అన్నాం అనుకోండి, దిస్ యూ క్యాన్ యూస్ కెన్ ఆల్సో. కెన్ ఐ గో ఆర్ మే ఐ గో. ఓకే, నెక్స్ట్ మే ఐ ఈట్. This can be replaced by can also. Can I eat? Okay. So often may is replaced by can also. అంటే మనం can చెప్పుకున్నప్పుడు చెప్పాం కదా, అది కూడా పర్మిషన్ కోసం యూజ్ చేసే వర్డ్ అని. సో ఇలా రీప్లేస్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ మే అనేటువంటిది ఇంకా ఎప్పుడు యూజ్ చేస్తాము అంటే విషెస్ లేదా స్ట్రాంగ్గా మనము ఏదైనా స్ట్రాంగ్గా ఒకటి స్ట్రాంగ్ పాసిబిలిటీ చెప్పేటప్పుడు. సే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇది కూడా చాలా జనరల్ సెంటెన్స్. మే గాడ్ బ్లెస్ యూ అంటాం కదా. మే సక్సెస్ అటెండ్ యూ. May you always prosper. సో ఇక్కడంతా చూడండి, దిస్ ఈజ్ ఆల్ విష్. ఐఎమ్ విషింగ్ ఫర్ సంబడి అంటే నేను వేరే వాళ్ళ కోసం విష్ చేస్తున్నాను అని, కోరుకుంటున్నాను అన్న ఉద్దేశంతో వస్తుంది అనమాట మే అనేటువంటిది. సో అంటే ఇక్కడ మీరు ఇవి చాలా జనరల్ సెంటెన్సెస్, కానీ మనము మేని ఎక్కువగా నోటీస్ చేసి ఉండకపోవచ్చు. సో మే యొక్క రెండవ ఉపయోగం అనేటువంటిది ఇలా చేస్తాం అనమాట, విషెస్లో చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి మనము నియరింగ్ అంటే మనం ఫ్యూచర్ కోసం మాట్లాడేటప్పుడు కూడా మేని యూజ్ చేస్తాం. అంటే ఫ్యూచర్ గురించి ఏదైనా మాట్లాడాలి చెప్పాలి అనుకున్నప్పుడు. ఎగ్జాంపుల్ చూడండి, ఇట్ మే రెయిన్ టుడే. అంటే ఇవాళ వర్షం పడుతుండొచ్చేమో అన్న ఉద్దేశంతో నేను చెప్తున్నాను. ఇట్స్ లైక్ అ పాసిబిలిటీ, అంటే పడుతుండొచ్చేమో, పడే అవకాశం ఉంది కదా అన్న ఉద్దేశంతో మనం చెప్తున్నాం. నెక్స్ట్ సెంటెన్స్ చూసినట్లయితే హీ మే కమ్. He may come today or tomorrow, you can write. He may come tomorrow. అంటే ఇక్కడ కూడా ఐఎమ్ గెస్సింగ్ ద ఫ్యూచర్, అంటే నేను ఫ్యూచర్ గురించి గెస్ చేస్తున్నాను, అతను రేపు రావచ్చు అన్నటువంటి ఉద్దేశంతో నేను ఇక్కడ మే అనేటువంటిది యూజ్ చేయడం అనేటువంటిది జరిగింది. ఒక చిన్న కంపారిజన్ మనం చూద్దామండి, కెనాట్కి తర్వాత మే నాట్కి. మే కూడా మే నాట్ అనేటువంటిది యూజ్ చేయొచ్చు. మనము మే నాట్ అనేటువంటిది యూజ్ చేసి ఈవెన్ నెగిటివ్ సెంటెన్స్ లాగా ఫామ్ చేయొచ్చు అనమాట. మరి కెనాట్కి మే నాట్కి చిన్న డిఫరెన్స్ ఉంటుంది, అదేంటి చాలా మైన్యూట్ డిఫరెన్స్, అదేంటో చూద్దాం మనము. సేమ్ ఎగ్జాంపుల్ తీసుకుందాము. ఇట్ కెనాట్ బీ ట్రూ. It may not be true. ఇక్కడ మీరు రెండు సెంటెన్సెస్ గమనించినట్లయితే ఆల్మోస్ట్ రెండు కూడా సేమ్ మీనింగ్ ఇచ్చేటువంటి సెంటెన్సెస్. ఇట్ కెనాట్ బీ ట్రూ, ఇట్ మే నాట్ బీ ట్రూ, బట్ దెర్ ఈస్ అ స్మాల్ డిఫరెన్స్. ఇట్ కెనాట్ బీ ట్రూ అనేటువంటిది మనకి ఇంపాసిబిలిటీ చూపిస్తుంది. ఇక్కడ మే నాట్ అనేటువంటిది ఇంప్రాబబిలిటీని చూపిస్తుంది. అంటే ఇక్కడ చూడండి, ఇట్ కెనాట్ బి ట్రూ అంటే ఖచ్చితంగా అది నిజం కాదు అనేటువంటి గట్టి ఇదితోటి నేను చెప్తున్నాను.
ఇక్కడ ఇట్ మే నాట్ బీ ట్రూ అంటే ప్రాబబ్లీ ఇట్ మే నాట్ బీ ట్రూ అంటే అది నిజం కాకపోవచ్చు, అంటే అది నిజం కాదు అన్న అనుమానం నాకు ఎక్కడ ఉందన్నమాట. సో ఇట్స్ నాట్ ట్రూ అనే ఉద్దేశంతో ఇట్ మే నాట్ బీ ట్రూ అనేటువంటి సెంటెన్స్ నేను యూజ్ చేయడం జరిగింది. సో ఇలా చిన్న డిఫరెన్స్ తోటి ఈ రెండు వర్డ్స్ని మనము యూజ్ చేయొచ్చు.